హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? దానికి గల కారణాలేంటి? అలా రాకుండా తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడబడాన్ని, గ్రే హెయిర్ రావడాన్ని మనం బాలనెరుపు అంటుంటాం. అది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి హెరిడిటరీ, మన వంశంలో మన తల్లిదండ్రులకు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ బాలనెరుపున్నా లేదా ఎక్సెసివ్గా వైట్ హెయిర్ ఉన్నా సరే అది కూడా మనకు వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటుందండి. అది మన కంట్రోల్లో ఉండదు. రెండవది న్యూట్రిషన్. ఒకవేళ మన వంశంలో ఎవరికీ లేదనుకోండి, అది మనకు వస్తోంది అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటుంది. మన హెయిర్ బ్లాక్ కలర్లో ఉండాలా, గ్రే కలర్లో ఉండాలా, లేక కొంతమందికి ఎల్లోయిష్గా ఉంటుంది, ఆ కలర్లో ఉండాలా అనేది డిసైడ్ చేసేది ఒక మెలనిన్ అనే పిగ్మెంట్ అండి. ఈ మెలనిన్ సమృద్ధిగా ఉందనుకోండి, మన హెయిర్ కలర్ కూడా డార్క్గా ఉంటుంది. ఒకవేళ ఈ మెలనిన్ ఉత్పత్తి సరిగా లేదనుకోండి, మన హెయిర్ కలర్ కూడా గ్రే హెయిర్, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ మెలనిన్ దేని ద్వారా ఉత్పత్తి అవుతుందంటే టైరోసినేస్ అనే ఒక ఎంజైమ్ ద్వారా ఉత్పత్తి అవుతుందండి. ఈ టైరోసినేస్ అనే ఎంజైమ్ సరిగ్గా ఉత్పత్తి అయిందనుకోండి, మనలో మెలనిన్ కూడా సక్రమమైన లెవెల్స్లో, మంచి లెవెల్స్లో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మన హెయిర్ కూడా మంచిగా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ టైరోసినేస్ ఎంజైమ్ ఉత్పత్తికి కాపర్ ప్రధానమైనటువంటి మినరల్ అండి. మనం తినే ఆహారంలో కాపర్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా చెక్ చేసుకుని కాపర్ని సరైన క్వాంటిటీలో మన బాడీకి ఎంత కావాలో పర్ డే అంత క్వాంటిటీలో మనం తీసుకున్నాం అనుకోండి, 100% మెలనిన్ ఉత్పత్తి సరిగ్గా ఉంటుంది. దాదాపుగా 900 మైక్రోగ్రామ్స్ కాపర్ మనకి పర్ డేకి అవసరం అవుతుంది. ఈ మధ్య కాలంలో హెల్త్ అవేర్నెస్ బాగా పెరగడం వల్ల ప్రజలు కూడా మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. అందులో జింక్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జింక్ తీసుకోవడం వల్ల మంచిగా జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ అండ్ కాగ్నిటివ్ థింకింగ్ బాగా పెరుగుతాయని తెలుసుకోవడం వల్ల మనకు జింక్ దాదాపుగా 11 మిల్లీగ్రామ్స్ పర్ డే అవసరం అవుతుందండి. అంతకంటే ఎక్కువ మనం జింక్ తీసుకున్నామనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఈ కాపర్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఈ జింక్ లెవెల్స్ పెరగడం వల్ల కాపర్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మన బాడీలో. కాబట్టి ఎప్పుడైతే కాపర్ లెవెల్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఈ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ జింక్ మరియు కాపర్ లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంత రేషియోలో మనం తీసుకున్నట్లయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదా జింక్ తగ్గించి కాపర్ని ఎక్కువ తీసుకున్నా సరే ఈ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అనేది రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. దీని ద్వారా మనకి ఈ బాలనెరుపు మనం అవాయిడ్ చేయొచ్చండి. ఇదండి రీజన్ ఈ గ్రే హెయిర్ వెనకాల. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.